నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి టేస్ట్ అండ్ ఫీస్ట్. ఈరోజు నేను రుచికరమైన ఆరోగ్యకరమైన నల్లటి ద్రాక్షతో వైన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ వైన్ తయారవడానికి మొత్తము 42 రోజులు పడుతుంది. దీనిలో 10 నుండి 15% వరకు సహజమైన ఆల్కహాల్ ఉంటుంది. నల్ల ద్రాక్ష 2 కిలోలు, షుగరు 1.5 కేజీ, దాల్చిన చెక్క 1 అంగుళము, లవంగాలు 4, తెల్ల గోధుమలు గుప్పెడు, డ్రై ఈస్ట్ 1/2 టీ స్పూన్, కాచి చల్లార్చిన నీళ్లు 2 లీటర్లు. నిల్వ చేసుకోవడానికి 2 పెద్ద గాజు సీసాలు. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక మొదలెడదామా? నల్ల ద్రాక్షను నీళ్లలో శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ పై వేసి తేమంతా కాటన్ క్లాత్ పీల్చుకునేలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి 1 గంట సేపు. ఆ తరువాత ఈ ద్రాక్షను గెల నుంచి తుంచి గాజు సీసాలో స్మాష్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముఖ్యమైనవి మాత్రమే చూపిస్తున్నాను. ఇవి నేను మార్చి 23 స్టార్ట్ చేయడం జరిగింది. కిలో పంచదార పోసి ఒక చెక్క గరిటెతో అంతా బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఆ తరువాత గుప్పెడు గోధుమలు, అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాలు, డ్రై ఈస్ట్ 1/2 టీ స్పూన్ వేసి బాగా తిప్పుకోవాలి. ఇది మీకు చూపించడానికి నేను 1 సీసాలో మాత్రమే కలుపుకున్నాను, కానీ 1 సీసా సరిపోదు. ఈ మిశ్రమాన్ని పెద్ద స్టీల్ గిన్నెలో పోసుకొని కాచి చల్లార్చిన నీళ్లను 2 లీటర్లు పోసుకొని అంతా కలిసేలా తిప్పుకోవాలి. దీనిని నిల్వ చేయడానికి 2 గాజు సీసాలు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 గాజు సీసాల్లో పోసుకొని భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు 1 గరిటెతో కలుపుతూ ఉండాలి. 21వ రోజు తేరబట్టుకొని మూతపెట్టి పెట్టుకోవాలి. గంటలు గడిచాక ఫర్మెంటేషన్ మొదలైంది. చూడండి, నురుగు కూడా ఎలా వస్తుంది. స్మెల్ కూడా కొంచెం బాగా ఉంది.
రోజు మీరు తేడా గమనించవచ్చు. నురగ వచ్చిన వెంటనే సమసిపోతుంది. ఇప్పుడు వాసనలో కూడా స్పిరిట్ కలిపిన వాసన వస్తుంది. నేను మీకు ముఖ్యమైన రోజులు మాత్రమే చూపిస్తున్నాను, కానీ ప్రతిరోజు తిప్పుతూనే ఉండాలి. ఇరవయో రోజు చూడండి ఎలా ఉందో. దాదాపుగా ఒక పావు వంతు క్వాంటిటీ తగ్గిపోతుంది. లోపల గుజ్జు పూర్తిగా మెత్తగా అయిపోయి స్మెల్ కూడా ఘాటుతనం తగ్గిపోయింది. అంటే ఫర్మెంటేషను ప్రాసెస్ పూర్తయిందని అర్థం. ఇక రేపు 21వ రోజు దీనిని బాగా కలిపి తెరపట్టుకోవాలి.
బాటిల్స్లోకి మార్చుకోవాలి. ఇరవై 21వ రోజున ద్రాక్ష రసాన్ని పిప్పిని వేరు చేసి ఒక బాటిల్లోకి మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 42వ రోజుకి అడుగున కొంచెము పిప్పి లాంటిది పేరుకొని ఉంటుంది. దాన్ని కదిలించకుండా ఒక బాటిల్లోకి వేరు చేసుకోవాలి. మంచి స్మెల్ సాఫ్ట్ గా వస్తుంది. బాటిల్ కి కొంచెం గ్యాప్ ఉంచి పోసుకోవాలి. ఇంకేదైనా కూడా ఫర్మెంటేషన్ జరిగినట్లయితే అది పొంగకుండా ఉండటం కోసము కొంచెం గ్యాప్ ఉంచి నింపుకోవాలి. ఇది పూర్తిగా తయారైనటువంటి ఆర్గానిక్ గ్రేప్స్ వైన్. దీనిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేయబడింది. రోజుకి ఒక్కసారి ఈ గ్లాస్ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఒక రోజుకొచ్చి ఇలా ఇంత మోతాదులో తీసుకోవాలి. ఈ వైన్ వల్ల ఉపయోగాలు తెలుసు. దీనిలో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఆడవారిలో వయసు పెరిగే కొద్ది కాల్షియం తగ్గుతూ ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల కాల్షియం మెరుగుపడుతుంది. కొత్త రక్త కణాలు కూడా తయారవుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. దీన్ని రోజు చిన్న మోతాదులో అంటే 10 ml నుంచి 15 ml వరకు మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల మలబద్ధక సమస్య ఉన్న వారికి కూడా ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. దీనిలో సహజంగా ఆల్కహాల్ ఉండటం వల్ల నిద్ర బాగుపడుతుంది. దీనిని ఉగ్గులాగా తీసుకోవాలి కానీ ఉద్యమం లాగా వాడకూడదు. అంటే ఒక మెడిసిన్ లాగా మాత్రమే తీసుకోవాలి. రుచిగా ఉంది కదా అని ఎక్కువగా వాడకూడదు. తెగిన గాయాల మీద ఈ వైన్ ని కాటన్ తోటి ముంచి దాని మీద పూసినా కూడా ఆ గాయం అనేది త్వరగా మారిపోతుంది. చెవి నొప్పి ఉన్న వాళ్ళకి ఈ వైన్ ని 2 పొట్లు చెవిలో వేసినా కూడా చెవి నొప్పి తగ్గిపోతుంది. చెవిలో చీమ కారుతా ఉంటుంది కదా కొంతమందిలో, ఆ సమస్యకు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. మరొక ఎపిసోడ్ లో కలుద్దాం.